మన దేశంలో చాలామంది పేదవాళ్ళు పొద్దున్నే లేస్తారు, ఉద్యోగానికి వెళ్ళిపోతారు, ఈఎంఐలు కడతారు. కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మాత్రం లేదు. ఎందుకు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు రిచ్ అవ్వకపోవటం ఇంపాసిబుల్ ఏం కాదు, కానీ మైండ్ సెట్ మారకపోతే మాత్రం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఈ వీడియోలో మిడిల్ క్లాస్ రిచ్ ఎందుకు అవ్వలేకపోతున్నారు, అలాగే రిచ్ అవ్వాలంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. ఫస్ట్ పాయింట్, శాలరీ ట్రాప్. చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ శాలరీ ట్రాప్లో పడిపోయి శాలరీ పెరిగితే వాళ్ళ జీవితం బాగుంటుంది అనుకుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే శాలరీ పెరిగినా కూడా దానితో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. 20,000 జీతం వచ్చినప్పుడు లైఫ్ నార్మల్గానే ఉంటుంది. కానీ 60,000 జీతం వచ్చినప్పుడు ఫోన్ మార్చేస్తారు, బైక్ కొంటారు, ఇంకా కారు కొంటారు. తర్వాత మంచి రెంట్కి ఉన్న ఇల్లును కూడా మారుస్తారు. కానీ రిచ్ పీపుల్ ఏం చేస్తారు? ఇన్వెస్ట్ చేస్తారు, అసెట్లా మార్చుకుంటారు, ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేస్తారు. శాలరీ అంటే యాక్టివ్ ఇన్కమ్, కానీ రిచ్ పీపుల్ మాత్రం ప్యాసివ్ ఇన్కమ్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇప్పుడు అసెట్స్ అలాగే లయబిలిటీస్ గురించి తెలుసుకుందాం. అసెట్ అంటే నీ పాకెట్లోకి మనీ వేసేది, లయబిలిటీ అంటే నీ పాకెట్లో నుంచి డబ్బులు తీసేది. మిడిల్ క్లాస్ వాళ్ళు శాలరీ పెరగంగానే మంచి ఫోన్ కొంటారు, అలాగే కారు ఈఎంఐలో కొంటారు. వీటిని లయబిలిటీస్ అంటారు. రిచ్ పీపుల్ ఫస్ట్ అసెట్ని క్రియేట్ చేసుకుంటారు. అంటే రెంటల్ ఇన్కమ్, స్మాల్ బిజినెస్, షేర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇలా రిచ్ పీపుల్ అసెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ని అప్గ్రేడ్ చేసుకుంటారు. ఈఎంఐ ఆఫ్ ట్రాప్స్లో ఇప్పుడు చెప్తాను. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా సొసైటీతో కంపేర్ చేసుకుంటారు. వాళ్ళు కారు కొన్నారు, మనం కొనాలి. వాళ్ళు ఇల్లు కొన్నారు, మనం కొనాలి. వాళ్ళు ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళారు, మనం కూడా వెళ్ళాలి. ఇలాగా సొసైటీ మీద కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు. కానీ రిచ్ పీపుల్ ఎవరితోనూ కంపారిజన్ చేసుకోరు. వాళ్ళు ఎప్పుడూ క్యాలిక్యులేషన్ మాత్రమే చేసుకుంటారు. ఇది రిచ్ పీపుల్కి ఉన్న సీక్రెట్. మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బుల్ని వాళ్ళ ఇమేజ్ కోసం ఖర్చు చేస్తారు. కానీ రిచ్ పీపుల్ మాత్రం వాళ్ళ గ్రోత్ కోసం మాత్రమే డబ్బుల్ని ఖర్చు పెడతారు. ఇప్పుడు స్కిల్ పవర్ గురించి నేర్చుకుందాం. రిచ్ అవ్వాలంటే ఫస్ట్ రూల్ ఏంటంటే హై ఇన్కమ్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి. ఉదాహరణకి సేల్స్, మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ట్రేడింగ్, ఎక్స్పోర్ట్ బిజినెస్, కంటెంట్ క్రియేషను, ఇలాంటివి. ఉదాహరణకి చెప్పాలంటే ఒక చిన్న విజయవాడలో ఉన్న చిన్న పట్టణంలో ఉన్న ఒక సామాన్య ట్రేడర్ కూడా తన ప్రోడక్ట్ని యూఏఈ లాంటి ఒక దేశానికి కూడా ఎక్స్పోర్ట్ చేసి రిచ్ అవ్వచ్చు. ప్రాబ్లం మనీలో కాదు, ప్రాబ్లం నాలెడ్జ్లోనే ఉంటుంది. ఇప్పుడు రిస్క్ ఫియర్ గురించి తెలుసుకుందాం. ముందుగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక పెద్ద ఎనిమీగా చూస్తారు. బిజినెస్ ఫెయిల్ అయితే, బిజినెస్ లాస్ అయితే ప్రజలు ఏమనుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అన్న భయం. రిచ్ పీపుల్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనేది తీసుకుంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు సేఫ్ గేమ్ మాత్రమే ఆడతారు. సేఫ్ గేమ్, సేఫ్ ఇన్కమ్. రిస్క్ ప్లస్ నాలెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ ఇన్కమ్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్స్ గురించి తెలుసుకుందాం. రిచ్ పీపుల్ రూల్స్: ఎర్న్, ఇన్వెస్ట్మెంట్, స్పెండ్. మిడిల్ క్లాస్ రూల్స్ ఎలా ఉంటాయంటే ఎర్న్, స్పెండ్, ఈఎంఐ, సేవింగ్స్ అనేది ఇంపాసిబుల్ అయిపోతుంది. మీరు రిచ్ అవ్వాలంటే 20-30% ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్లో కానీ, బిజినెస్లో కానీ, లేదంటే స్టాక్స్లో కానీ. మిడిల్ క్లాస్ నుంచి రిచ్ అవ్వటం లక్ కాదు, మైండ్ సెట్, డిసిప్లిన్, యాక్షన్. ఇవి 3. గవర్నమెంట్ని బ్లేమ్ చేయటం మానేయాలి. శాలరీ తక్కువ వస్తుంది అన్న ఆలోచనలు మానేయాలి. ఇంకా
నాకు బ్యాక్గ్రౌండ్ లేదు అందుకే ఇలా అయిపోయాను, ఇలాంటి బ్లేమింగ్ ఆపేయండి. నేర్చుకోవటం మొదలుపెట్టండి, ఇన్వెస్ట్మెంట్ చేయటం తెలుసుకోండి, మీ అసెట్స్ని పెంచుకోవటం స్టార్ట్ చేయండి. 5 సంవత్సరాలు సీరియస్గా ఫోకస్ చేస్తే మీ లైఫ్ మారుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.